తెలంగాణలో మరో ఎన్నికల నగారం మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్కు సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. బుధవారం నుంచి నెల 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. I request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Indirect elections to the chairperson and vice chairperson of the 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Thank you very much. I request Mahesh Bhagwat ji to give some remarks on the security and bandobast arrangements. Yes, Andy. 16,032 బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. మహేష్ గారు మాట్లాడిన తర్వాత, శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత. అందరికీ నమస్కారం. సో ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్ elections will be there and it is through the ballot and 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 డే ఇన్ కేస్ ఎనీ రీపోల్ ఈజ్ దేర్. 12th నాడు దానికోసం ఇది పెట్టాము. ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1,800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాము. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అదే ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.